నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఎస్సీ ఎస్టీలకు క్షేత్రస్థాయిలో అందాలి. విద్యా ఉపాధి సంక్షేమ కార్యక్రమాలపై ఎస్సీ ఎస్టీలు అవగాహన పెంచుకోవాలి. మంత్రి అమర్నాథ్ రెడ్డి. వర్షాలు సమృద్ధిగా కురవాలి. రాష్ట్రం పాడి పంటలతో తులతూగాలి. ప్రభుత్వం చేసే పనులకు శ్రీవారి ఆశీస్సులు మెండుగా ఉండాలి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఐసీసీ ఛాంపియన్ కప్ లో పరాజయం బాధిస్తోంది. 2019 ప్రపంచ కప్ సాధించడానికి శ్రీవారి ఆశీస్సులు ఉండాలి. అన్ని సమస్యలను పరిష్కరించి టీంను బలోపేతం చేస్తాం. టీమిండియా సెలక్షన్స్ చైర్మన్ ఎంఎస్కే ప్రసాద్. పారామెడికల్స్ కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది. కమ్యూనిటీ పారామెడికల్స్ సహకరించాలి. డాక్టర్ సిఎల్ వెంకట్రావుకు సహకరిద్దాం. మెడికల్ విభాగాన్ని పటిష్టం చేద్దాం. డాక్టర్ సుధారాణి పిలుపు. నివాస ప్రాంతాల్లో మద్యం షాపులు మాకొద్దు. మందుబాబుల నుండి రక్షణ కల్పించండి. షాపులను ఏర్పాటు చేయకండి. జిల్లాలో మహిళా సంఘాల డిమాండ్. వార్తల్లోని వివరాలు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ఎస్సీ ఎస్టీలకు పూర్తి స్థాయిలో అందే వరకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు. విద్యా ఉపాధి సంక్షేమ కార్యక్రమాలతో ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ఎస్సీ ఎస్టీలు గిరిజనుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు విధి విధానాలు పనితీరుపై తిరుపతి మహతిలో సదస్సు నిర్వహించారు. సదస్సుకు మంత్రి అమర్నాథ్ రెడ్డి, ఎంపీ డాక్టర్ శివప్రసాద్, జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, ఎమ్మెల్యే సుగుణమ్మ, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ విజయ్ కుమార్ తదితరులు హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించారు. ఎస్సీ ఎస్టీలు గిరిజనుల కోసం వారి అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు. ఎస్సీలకు 16.2%, ఎస్టీలకు 6.6% వారికి కేటాయించిన బడ్జెట్లో అందించాలన్నారు. విద్యావంతులైనప్పుడు కార్యక్రమాలపై అవగాహన పెరిగి వాటిని సద్వినియోగం చేసుకోవచ్చునని మంత్రి అన్నారు. అలాగే విద్యార్థులకు స్కాలర్షిప్లు, రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం ఏర్పాటు చేశామన్నారు. ఎస్సీస్కి షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి వారికి 16.2%, ఎస్టీస్కు 6.6% తప్పనిసరిగా అందాలనేదే చట్టం. ఆ విధంగా అందడంలో ఎక్కడైనా ఇబ్బందులు సమస్యలు ఉంటే వాటిని చర్చించుకొని సక్రమంగా ప్రభుత్వ ఫలాలు వాళ్ళు అందించేటువంటి కార్యక్రమమే ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నటువంటి కార్యక్రమం. స్కాలర్షిప్లు కానీ, ఎన్టీఆర్కి సంబంధించినటువంటి విద్యకు సంబంధించినవి కానీ, బయట దేశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులకు ఇచ్చేటువంటి ఉపకార వేతనాలు కానీ, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఈ ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. దాన్ని సక్రమంగా వాళ్ళకి తీసుకెళ్లాలా అనేటువంటి ఆలోచనతో, వాళ్ళకి అవేర్నెస్ చేయాలనేటువంటి ఆలోచనతోనే కూడా ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమాలు తీసుకున్నది. దాంట్లో భాగంగానే మొట్టమొదటిగా కూడా ప్రతి ఒక్కరిని కూడా విద్యావంతులు చేయాలనేదే ఈ ప్రభుత్వం ఉద్దేశం. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ జిల్లాలో దాదాపు మనకున్నటువంటి ఏవైతే రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్గా, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్గా కూడా చేయడం, దానికి దాదాపు 46 కోట్ల రూపాయలతో ఆ యొక్క స్కూల్స్ కానీ, స్కూల్ బిల్డింగ్స్ కానీ, మనకు డార్మెంటరీస్ కానీ అన్నీ కూడా ఈ మధ్య కాలంలోనే దాదాపు ఈ 1-2 నెలల కాలంలో 46 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి అన్ని భవనాలను మరి ఈరోజు ప్రారంభోత్సవం చేసి వారికి అందించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. గతంలో ఎప్పుడు పథకం తెస్తున్నారో, ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారో తెలియకుండా ఉండడంతో నిధులు వెనక్కి వెళ్లాయని ఎంపీ శివప్రసాద్ అన్నారు. క్షేత్రస్థాయిలో ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వ పథకాల గురించి తెలిస్తే సద్వినియోగం చేసుకుంటారని అన్నారు. పథకాల గురించి తెలియకపోవడం, తెలుసుకోకపోవడం వల్ల ఎస్సీ ఎస్టీలు నష్టపోతున్నారని చెప్పారు. ఇప్పుడు ఏ పథకాన్ని ఆన్లైన్లో పెడుతున్నారో, ఎప్పుడు బ్యాక్లాగ్ పోస్టులు ఫిలప్ చేస్తున్నారో, ఎప్పుడు ఇంటర్వ్యూలు జరిపి కార్పొరేషన్ లోన్స్ ఇస్తున్నారో, ఏ పథకం గురించి కూడా అయిపోయినాక నాకు తెలిసేది. ఇంకా అయిపోయినాక నాకే తెలిస్తే ఎస్సీ ఎంపీ నేను అదే ప్రశ్న మీరు అవునా కాదా అని మీరు చెప్పగలరా అండి? ఎందుకు మన డబ్బులన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయంటే సమయానికి మనకు తెలియక మనం దాన్ని ఉపయోగించుకోకుండా అప్లికెంట్స్ లేరు. నేను ఢిల్లీలో కూడా సార్
ఎస్సీ ఎస్టీ కమిటీలో ఏదో తేలుతుంది సార్. ఎలా ఇచ్చారో తెలియదు, ఏ విధంగా ఇచ్చారో తెలియదు. అలాగే ఏదైనా సరే గవర్నమెంట్ పథకం ఫలాంది ఇప్పుడు టేకప్ చేస్తున్నాం అన్నప్పుడు మాకు కూడా తెలియజేస్తే మా దగ్గరికి వచ్చే వాళ్ళకి చెప్తాం, అయ్యా ఇది జరుగుతుంది, మీరు కూడా ఆన్లైన్లోనో లేకపోతే నేరుగా కలెక్టర్ గారికి పెట్టాలనో లేకపోతే ఎవరికి పెట్టాలనో అని తెలియజేసుకుంటే మ్యాక్సిమం మీరు అనుకుంటున్న, ముఖ్యమంత్రి గారు అనుకుంటున్న చివరి నిరుపేద వరకు, చివరి ఎస్సీ ఎస్టీ వరకు ఈ ప్రయోజనం పొందాలనే ఆశయం నెరవేరుతుందని చెప్పి సవినయంగా మనవి. అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు చిత్తశుద్ధితో పనిచేసినప్పుడే సంక్షేమ కార్యక్రమాల అమలు వేగవంతమవుతాయని కలెక్టర్ ప్రద్యుమ్న అన్నారు. నిధుల కొరత లేదని, వాటిని సద్వినియోగం చేసుకోవడం లేదని కలెక్టర్ తెలిపారు. ఏం కావాలా, వాళ్ళ కుటుంబ ఆదాయం ఎంత, ఆ ఆదాయం పెంచాలని ఏం యాక్టివిటీస్ టేకప్ చేయాలా. చాలా డబ్బులు ఉన్నాయి ప్రభుత్వంతో కాకుండా బ్యాంకులు కూడా. ఇందాక చెప్పారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి నిన్న బ్యాంకర్స్ సమావేశం అయినప్పుడు వాళ్ళు అంతా కలిపి 1000 కోట్ల వరకు ఇచ్చామని చెప్పారు. అంటే లింకేజు, ఆ రుణాలు ఈ రుణాలు అంతా కలిపి అవన్నీ కూడా కొద్ది కన్వర్జెన్స్ చేస్తే, ఫోకస్ చేసి పెడితే, టార్గెటెడ్గా చేస్తే నిజంగా ప్రతి కుటుంబాన్ని కూడా మనం ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ ఆదాయం పెంచే విధంగా టేకప్ చేయవచ్చు. ముఖ్యంగా నగర ప్రాంతం మిస్ అవుతున్నాం. అందుకే ఎమ్మెల్యే గారిని కూడా పిలవడం జరిగింది. నగరంలో మెప్మా ఉంది, ఏదైతే శాంక్షన్స్ గ్రౌండింగ్ చేయడం జరుగుతుంది నియోజకవర్గంలో. మండల్ అనేది ఒక్కొక్కసారి ఒక మండల్ మీరు తీసుకోండి, ఇంకొకసారి ఇంకొక మండల్, అట్లా. సో ఈ నెలవారీ ఆస్తుల పంపిణీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, యానిమల్ హస్బెండరీ, అగ్రికల్చర్, పీడీడీఆర్డీఏ, ఏమైతే హౌసింగ్, ఏమైతే ఇండివిజువల్ కమ్యూనిటీ స్కీమ్స్ శాంక్షన్స్ ఉన్నాయో ఆ శాంక్షన్ పత్రాలు ఇవ్వడము, శాంక్షన్ పత్రాలు ఇచ్చి ఉంటే దాన్ని గ్రౌండ్ చేయడము, ఇవన్నీ కంటిన్యూస్గా ప్రతి నెల జరుగుతూ ఉంటుంది. సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎస్సీ ఎస్టీల కోసం, వారి అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని ఎమ్మెల్యే సుగుణమ్మ అన్నారు. ఇంకా ఎంతో మార్పు రావాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పకుండా ఆ మార్పును మనమందరం కూడా ఆహ్వానించాలని, ఆ మార్పు తీసుకురావడానికి మన వంతు ఎన్నో కార్యక్రమాలు, మరి ఈ రోజున వీరికి ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఎన్నున్నాయో వారందరికీ తెలియపరచడం, దాని ద్వారా మరి వారిలో ఒక సాధికారతను తీసుకొచ్చినట్లయితే తప్పకుండా మనము మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆశించిన విధంగా మన రాష్ట్రం వికాసంలో ముందుంటుందని. కాగా సభకు విచ్చేసిన మాజీ ఎంపీ చింతామోహన్ ను వేదికపైకి పలుమార్లు ఆహ్వానించారు. అయినా ఆయన వేదికపైకి రాకపోగా మహతి నుండి వెలుపలకి వచ్చి నిరసన కార్యక్రమం నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని గరికపుత్ర గ్రామంలో దళితులపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. తిరుపతిలో కూడా దళితులపై దాడులు జరుగుతున్నాయని ఖండించారు. కొద్దిసేపటికి పోలీసులు అక్కడికి చేరుకోవడంతో మాజీ ఎంపీ ధర్నాను విరమించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. జీవితాలు గడిపేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఊరికే ఉపన్యాసాలు, ఆ ప్రచారాలు, ఆర్భాటాలు కాదు. మనిషికి కావాల్సింది నైతికంగా కొంత సంతోషం. మరి 71 సంవత్సరం నిండుతా ఉంది తొందరలో. స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రం లేకుండా ఈరోజు దళితులు మరి చాలా అన్యాయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. దీనికి వెంటనే మార్గాలు. తిరుమల శ్రీవారిని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ అధికారులు దగ్గరుండి దర్శనం చేయించారు. అనంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు ఆలయ అర్చకులు. స్వామివారిని దర్శించుకోవటం ఆనందంగా ఉందన్నారు సోమిరెడ్డి. వర్షాలు బాగా కురవాలని, ప్రభుత్వం చేసే పనులకి స్వామివారి ఆశీస్సులు కోరామన్నారాయన. ప్రభుత్వం చేస్తున్న పనులకు ప్రతిపక్షాలు అడ్డుతగలటం దారుణమని, జగన్ ప్రతిపక్ష నేతగా సరైన పాత్ర పోషించటం లేదన్నారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. తప్పు చేసినా, ఏ ఎమ్మెల్యే తప్పు చేసినా, ఎంపీ తప్పు చేసినా హీ వోంట్ స్పేర్. అందుకని అధికారులు జాగ్రత్తగా ప్రవర్తించండి. ఈ విధంగా రికార్డులు మార్చడం ఇటువంటివి చేస్తే మీ భవిష్యత్తే నాశనం అయిపోద్ది. చట్టపరంగా, న్యాయపరంగా పరిపాలన సాగాలని అనేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆకాంక్ష. దాంట్లో ఎవరు డిబేట్ అయినా, ప్రజాప్రతినిధులైనా, అధికారులైనా. 2019 ప్రపంచ కప్లో భారత్ విజయం సాధించి కప్ను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో కృషి చేస్తామని ఇండియన్ క్రికెట్ సెలెక్టింగ్ టీం చైర్మన్ ఎంఎస్కే ప్రసాద్ అన్నారు.
తిరుమల శ్రీవారి దర్శనార్థం ఇండియన్ క్రికెట్ సెలెక్టింగ్ టీం చైర్మన్ ఎంఎస్కే ప్రసాద్ విచ్చేశారు. ఆయనకు తిరుపతి రైల్వే స్టేషన్లో ఘనంగా స్వాగతం పలికారు. ఇంగ్లాండ్లో జరిగిన ఐసీసీ కప్లో భారత్ పాక్తో ఓటమి చెందటం బాధాకరమని ఎంఎస్కే ప్రసాద్ అన్నారు. 2019లో కూడా ప్రపంచ కప్ ఇంగ్లాండ్లోనే జరుగుతుందని, అప్పటికి టీంను అన్ని విభాగాల్లో పటిష్టం చేస్తామని ఆయన తెలిపారు. లోటుపాట్లను సరిచేసుకుని విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ మెరుగుపరచాల్సిన అవసరం ఉంటే కనుక మరి 2019లో కూడా వరల్డ్ కప్ ఇంగ్లాండ్లోనే ఉంటుంది. సో ఇక్కడ నుంచి మా ప్రణాళిక ఆ డైరెక్షన్లోనే నడుస్తూ ఉంటుంది. డెఫినెట్గా ఎక్కడైనా షార్ట్ కమింగ్స్ ఉంటే కనుక అవి భర్తీ చేసి టీంని 100% స్ట్రెంగ్తన్ చేసి 19కి వెంకటేశ్వర స్వామికి ఆ కప్పు తీసుకురావాలని ఆ స్వామికి ఆ గిఫ్ట్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అదే విధంగా కూడా చూసుకుంటే టీం కూడా చాలా చక్కగా రాణిస్తుంది. టోటల్గా నేను ఇది కంప్లీట్గా సాటిస్ఫాక్షన్. ఎందుకంటే నేను పర్సనల్గా నేను అక్కడ ఉండి ప్రతి మ్యాచ్, ప్రాక్టీస్ మ్యాచ్ నుంచి ప్రతి మ్యాచ్ వాచ్ చేయటం జరిగింది. నాకైతే తృప్తిగా ఉంది. అట్ ద సేమ్ టైం ఫైనల్స్ పోవటం అనేది బాధాకరమైన విషయమే. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరుగుతున్న స్వచ్ఛాంధ్రప్రదేశ్ అమలుకు డాక్టర్ సిఎల్ వెంకట్రావు చేస్తున్న కృషి అభినందనీయమని టీడీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి అన్నారు. సేవా దృక్పథంతో పనిచేసే ఆయనకు కమ్యూనిటీ పారామెడికల్స్ సహకరించాలని కోరారు. తెలుగునాడు కమ్యూనిటీ పారామెడికల్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు తిరుపతికి విచ్చేశారు. ఓ ప్రైవేట్ వైద్యశాలలో జరిగిన విలేకరుల సమావేశంలో డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ, ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ డాక్టర్గా డాక్టర్ సిఎల్ వెంకట్రావు గతంలో విశేష సేవలు అందించారని కొనియాడారు. ప్రస్తుతం ఆయన ఏపీ పారామెడికల్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా, టీడీపీ ఆరోగ్య విభాగం అధ్యక్షులుగా సేవలందిస్తున్నారని, ఆయనకు కమ్యూనిటీ పారామెడికల్స్ సహకరించాలని కోరారు. వైస్ చైర్మన్గా అపాయింట్ కావడం, సార్ ఒక ప్రముఖ చాలా పేరొందిన గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండి. హీ వాజ్ హ్యావింగ్ వెరీ గుడ్ ప్రాక్టీస్. సో దాన్ని అన్నీ కూడా పక్కన వదిలి ఆయన నిజంగా కూడా నైతిక విలువల గురించి మాట్లాడడానికి అర్హత కలిగిన వ్యక్తి. గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి గారి మీద ఉన్న అభిమానంతో ప్రాక్టీస్ అన్ని పక్కన పెట్టి అలా పార్టీకి, ప్రజలకు అంకితమైన వారు ఈరోజు మన ముందు ఆయన మాట్లాడుతున్నారంటే ఆ మాటల్లో ఎంతో ఆవేదన ఉంది. అలాగే గ్రామీణ వైద్యులు ఇక్కడున్న వాళ్ళే కాదండి, ఓవరాల్ స్టేట్ ఈరోజు గ్రామీణ వైద్యులకు ఒక ధైర్యం, ఒక భరోసా వచ్చిందంటే ఖచ్చితంగా డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారే. అందులో ఏమాత్రం సందేహం లేదు. కొంతమంది సంబంధం లేని వ్యక్తులు పారామెడికల్స్ అసోసియేషన్లు ఏర్పాటు చేసుకుని తమకు తామే నాయకులుగా ప్రకటించుకోవటం సమంజసం కాదని డాక్టర్ సిఎల్ వెంకట్రావు అన్నారు. ప్రభుత్వం దూరదృష్టితో ఆలోచించి పారామెడికల్స్ కు నిబద్ధత కలిగిన శిక్షణ, సర్టిఫికేట్స్ మంజూరు చేసే ప్రక్రియకు పూనుకుంటారని చెప్పారు. టీడీపీ ఆశయానికి పారామెడికల్స్ సహకరించాలని వెంకట్రావు అన్నారు. ఎంపీకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు అంటే ఇప్పుడు ఇచ్చిన తర్వాత తెలుస్తుంది, పరీక్ష పాస్ అయినాక తెలుస్తుంది. ఆ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ సంఘం పెట్టుకుని సభ్యులని చెప్పేసి మీకు రక్షణ కల్పిస్తామని చెప్పి వాళ్ళ దగ్గర 1000, 5000, 10,000 దండుకుంటున్నారు ఈ నకిలీలు. వాళ్ళ పేరు చెప్పేంత నాకు అప్రతిష్ట ఆ పేరు చెప్పడం. అనంతరం డాక్టర్ శ్రీహరిరావు డాక్టర్ వెంకట్రావు కృషిని అభినందించారు. ఈ సమావేశంలో వైద్యులు పాల్గొన్నారు. ఉన్నామని చెప్పని ప్రభుత్వ అధికారుల కన్నా ముందు అక్కడికి వెళ్ళేసి అక్కడ కావాల్సిన అవసరాలను తీరుస్తూ ఎటువంటి విపత్కర పరిస్థితిని కూడా ఎదుర్కొన్న దానికి తన వంతుగా ఒక టీంని, ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరులను తయారు చేసి ఎప్పుడు తన వెంట ఎప్పుడు కావాలన్నా కూడా తను సేవలు అందించేదానికి సిద్ధంగా ఉంటూ, ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త కట్టుకున్న భార్యను బెల్టుతో గొంతు బిగించి హత్య చేసిన ఘటన చిత్తూరు నగరంలో చోటు చేసుకుంది. చిత్తూరు నగరానికి చెందిన మురళి ఆర్మీలో పనిచేస్తున్నాడు. ఇతను ఐరాల మండలం కారకంపల్లెకు చెందిన దాక్షాయిని 17 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికీ ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. పెళ్లైన కొన్నేళ్ల తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. ఈ కారణంగా తరచూ గొడవలు జరిగేవని బంధువుల ద్వారా తెలిసింది. కాగా నెల రోజుల సెలవుపై చిత్తూరుకు వచ్చిన భర్త మురళి తన కాపురాన్ని ప్రశాంత్ నగర్ నుంచి గిరింపేటలోని మసీదు మిట్టకు మార్చారు. ఈ క్రమంలో బుధవారం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. గొడవ కారణంగా భార్యపై కోపంతో మెడకు బెల్టు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేసిన మురళి అనంతరం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో పోలీసుల ఎదుట లొంగిపోయాడు. హత్యకు దారితీసిన పరిస్థితులు పోలీసుల విచారణలో వెలుగు చూడాల్సి ఉంది.
ఈ ఘటనపై 2 టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్కావెంజర్స్ కాలనీ వాసులకు గృహ వసతి కల్పించడంలో కార్పొరేషన్ అధికారులు రోజుకొక మాట మాట్లాడుతూ కాలనీ వాసులను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. తిరుపతిలోని లీలామహల్ వద్ద స్కావెంజర్స్ కాలనీ వాసులకు గృహ వసతి కల్పించడంలో అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ గురువారం మున్సిపల్ కార్యాలయం వద్ద అధికారుల నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా చేశారు. స్కావెంజర్స్ కాలనీలో అపార్ట్మెంట్ నిర్మాణం పేరుతో కాలయాపన చేస్తున్నారని అన్నారు. అధికార పార్టీ నాయకుల మాటలను ప్రజలు విశ్వసించడం లేదని ఆరోపించారు. దాని మీద ఇంతవరకు సమాధానం లేదు. చంద్రబాబు నాయుడు గారి మాటకే విలువ లేని పక్షంలో ఈరోజు మంత్రి నారాయణ గారి మాటకు కానివ్వండి, ఎమ్మెల్యే సుగుణమ్మ మాటకు కానివ్వండి, కమిషనర్ మాటకి ఎంతవరకు విలువ ఉంటుందని కూడా ఒకసారి ఆలోచించాలి. మేము ఒకటే ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, అక్కడ ఉన్న స్కావెంజర్స్ కాలనీ ఉన్న ప్రజల్ని వర్గాలుగా విభజించి కొంతమందిని తీసుకుపోయి ఎమ్మెల్యే ఇంట్లో మంత్రులతో మాట్లాడించి అందరూ ఒప్పుకున్నారనడం చాలా హేయమైన చర్య. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాంగాటి గోపాల్ రెడ్డి, పొలకల మల్లికార్జున్, వెంకట నరసింహులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నామని బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి అన్నారు. 2019 ఎన్నికల్లో కమలం జెండాను రాష్ట్రంలో రెపరెపలాడించడానికి ఇంటింటికి బీజేపీ చేపట్టామని తెలిపారు. తిరుపతి 1వ వార్డు పరిధిలోని వీధుల్లో బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి, వరప్రసాద్, జిల్లా అధ్యక్షులు చంద్రారెడ్డి, అజయ్ ప్రతాప్ తదితరులు ఇంటింటికి బీజేపీ కార్యక్రమం నిర్వహించారు. అంత్యోదయ స్ఫూర్తితో అందరి అభివృద్ధి, నా ఇల్లు బీజేపీ ఇల్లు కరపత్రాలను పంచిపెట్టారు. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి బీజేపీ నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ కృషి చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని రాష్ట్రంలో బలోపేతం చేయడానికి జాతీయ అధ్యక్షులు అమిత్ షా కృషి చేస్తున్నారని తెలిపారు. ఏపీలో కూడా బీజేపీ పతాకం రెపరెపలాడడానికి కృషి చేస్తున్నామన్నారు. నా ఇల్లు నా బీజేపీ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలనే కార్యక్రమంతో దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టాం. అలాగే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చి దాదాపు 3 సంవత్సరాలు అయింది. ఈ 3 సంవత్సరాల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ ప్రవేశపెట్టే పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకుని భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలకు విశ్వాసం కల్పించాలని చెప్పి కృతజ్ఞతతో మేము ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాం. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ బలమైన శక్తిగా ఎదిగి 2019లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం రావడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మేమందరూ కృషి చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటాను. ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ గా ప్రముఖ న్యాయవాది కేవీ ప్రసాద్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని స్పోక్స్ పర్సన్ రంజిత్ కుమార్ పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఏపీపీ స్పోక్స్ పర్సన్ రంజిత్ కుమార్ మాట్లాడుతూ కేవీ ప్రసాద్ ను ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ గా ఎన్నుకున్నారని తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో జిల్లా అధ్యక్షులుగా పనిచేశారని అన్నారు. తుడా న్యాయ సలహాదారుడుగాను, తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ న్యాయ సలహాదారుడుగాను, కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కు చిత్తూరు జిల్లా అధ్యక్షునిగాను, కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయానికి న్యాయ సలహాదారునిగాను పనిచేసిన కేవీ ప్రసాద్ నాయకత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ మరింత పురోభివృద్ధి చెందుతుందని రంజిత్ పేర్కొన్నారు. ప్రముఖ న్యాయవాది, జిల్లాలో ఆర్టీఐ యాక్టివిస్టు, సమైక్యాంధ్ర ఉద్యమ నాయకుడు కేవీ ప్రసాద్ గారిని ఈ సందర్భంగా అభినందిస్తూ ఆయనకి టోపీతోటి పార్టీలోకి పూర్తి స్థాయి బాధ్యతలు నిర్వహించాలని ఆహ్వానిస్తూ ఉన్నాం. తిరుపతి పుణ్యక్షేత్రాన్ని మద్యరహిత నగరంగా ప్రకటించి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతిలోని బైరాగ పట్టణంలో గల సిపిఐ కార్యాలయంలో అఖిల భారత మహిళా సమాఖ్య నేతృత్వంలో మద్య నిషేధంను అమలు చేయాలని కోరుతూ గురువారం మహిళా సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సముపార్జన పేరుతో మద్యం దుకాణాలను విచ్చలవిడిగా అనుమతులు ఇవ్వడం తగదని పేర్కొన్నారు. మద్యపానాన్ని పూర్తిగా నియంత్రించి ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ కొత్త బార్లకు అనుమతులు ఇవ్వడాన్ని మహిళా సంఘం నాయకులు తప్పుపట్టారు. తిరుపతి పుణ్యక్షేత్రాన్ని మద్యరహిత ప్రాంతంగా ప్రకటించాలని ఏపీ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షులు జయలక్ష్మి పేర్కొన్నారు. విజయవాడలో మద్యపాన నిషేధం అమలు చేయాలని చేపట్టిన దీక్షకు మద్దతు పలుకుతూ ఈ సమావేశాన్ని నిర్వహించారు. దీనికి వ్యతిరేకంగా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున సన్నద్ధం అవుతున్నారు. మననే ఐద్వా తరఫున 2 జీప్ జాతాలు కూడా బయలుదేరి పెద్ద ఎత్తున కార్యక్రమం జరిగింది. ఈరోజు 10 సంఘాలు కూడా ఒక ఐక్య వేదికగా ఏర్పడి ఈరోజు కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.
దీన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లడం కోసము ఇక్కడ ఈరోజు ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య జిల్లా సమితి తరఫున మేము ఒక సదస్సును నిర్వహించుకొని దీనికి కార్యక్రమం రూపొందించుకొని ఏదైతే తిరుపతిని ఆయన మధ్యరహిత ప్రాంతంగా ప్రకటించాడో దాన్ని నిర్వహించాలనే ఉద్దేశంతోనే మేము ఈరోజు కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. దాని జయప్రదం కోసము మీరందరూ కూడా సహకరించాలని మీడియా కానీ అందరూ కూడా దీనికోసం కోఆపరేట్ చేసి మహిళలందరినీ కూడా చైతన్యవంతులు చేసుకోవడం కోసం ఈ సదస్సుని మేము నిర్వహిస్తున్నాం ఈరోజు. కాగా శ్రీకాళహస్తిలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల పీవీ రోడ్డులో కొత్తగా మద్యం షాపులు ఏర్పాటు చేయాలన్న అనుమతులను రద్దు చేయాలని కౌన్సిలర్లు బస్టాండ్ వద్ద మద్యం దుకాణాలను ఏర్పాటు చేయరాదని పేర్కొంటూ ధర్నా చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎన్టీఆర్ గారి విగ్రహం ఉంది. ఎన్టీఆర్ గారు మద్యపానే వద్దన్నారు. కానీ ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహం చుట్టూ బ్రాంచ్ షాపులు ఏర్పాటు చేయడం చాలా బాధగా ఉన్నది. ఇప్పుడు ఈ రోజు 3 రోజుల నుంచి మా వార్డు ప్రజలు అంటానే ఉన్నారు, అక్క ఇక్కడ బ్రాంచ్ షాప్ అంటున్నారు అక్క మీరు రావాలని చెప్పారు. మీకు నేను ఏ సహాయం చేస్తాను, ఖచ్చితంగా నేను వస్తాను, మీకు సపోర్ట్ ఉంటాననేసి ఈరోజు మా వార్డు ప్రజలందరికీ కోరిక మేరకు ఈరోజు ధర్నా చేయడం జరిగింది. మా వార్డు ప్రజల కోసం ఎంతవరకైనా మేము పోయి ధర్నా కాదు అన్ని చేయాలనేసి మేము ఈరోజు నిర్ణయించుకున్నాము. ఇప్పుడు కాసేపు విరామం. విద్య విజ్ఞానం కోసం, వికాసం కోసం, ఉపాధి కోసం. విద్య వినయం, సత్ప్రవర్తన, క్రమశిక్షణ, సమాజ శ్రేయస్సు కోసం. చదివిన చదువుకు ప్రతిఫలం కార్పొరేట్ ఉద్యోగం ఒక వరం. స్థాపించిన మొదటి సంవత్సరం నుండే క్యాంపస్ సెలక్షన్స్ లో అద్భుత ఫలితాలు. IBM, టెక్ మహీంద్రా, TCS, TNS, HDFC, ఓపో, సింఫనీ లాంటి సంస్థలతో అనుబంధం. KMM కాలేజెస్. చైర్మన్ ఎస్ శ్రీనివాసులు గారి పర్యవేక్షణలో కార్పొరేట్ విద్యను సామాన్యులకే అందిస్తున్న అసలైన విద్యాలయం KMM. ఇంజనీరింగ్ విభాగంలో ఎందరో గోల్డ్ మెడల్ విజేతలు. బీటెక్, ఈసీఈ, సివిల్, సిఎస్ఈ, మెకానికల్, EEE, ఎంసెట్ కోడ్ KMMT. ఎంటెక్, సిఎస్ఈ, సిఎస్, బిఎస్సిఈ, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, MBA డిప్లొమా, కోడ్ KMMT. ఎంసీఏ, బిఈడి, డిఈడి, కోడ్ KMMC. విశాలమైన తరగతి గదులు, డిజిటల్ లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, విశాలమైన ఆట స్థలం, క్యాంపస్ లోనే హాస్టల్ వసతి, ఫుడ్ కోర్ట్, ఏసీ ఆడిటోరియం, చక్కని ఫ్యాకల్టీతో విజయ పరంపరతో దూసుకుపోతున్న KMM విద్యా సంస్థలు. తిరుపతి, కలికిరి, పీలేరు నుండి బస్ సౌకర్యం. KMM కాలేజెస్ విద్యార్థి భవితకు బంగారు బాట. అడ్మిషన్స్ కు సంప్రదించండి. KMM కాలేజెస్, రంగంపేట రోడ్, తిరుపతి. ఫోన్ 228910 9008 87331. యాదవులకు సన్నిధి గొలగా వంశపార్యంగా కొనసాగించాలని యాదవ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. టీటీడీ పరిపాలనా భవనం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. తిరుమల శ్రీవారి ఆలయం తలుపులను మొట్టమొదట తెరిచేది సన్నిధి గొల్ల అని అనాదిగా యాదవులకు వంశపారపర్యంగా వస్తున్న ఆచారాన్ని సరిచేసి వారి కుటుంబ సభ్యులకు సన్నిధి గొలగా కొనసాగించాలని యాదవ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. బ్రిటిష్ హయాం నుండి గాని, అంతకుముందు రాయలవారి కాలంలో గాని, అంతకుముందు కాలంలో గాని యాదవ కులస్తులు శ్రీవారి ఆలయాన్ని తెరిచేవారని, ప్రస్తుతం సన్నిధి గొల్లకు రిటైర్మెంట్ ప్రకటించి సాగనంపుతున్నారని హేమంత్ యాదవ్ అన్నారు. సన్నిధి గొల్ల కుటుంబంలో వారికి అవకాశం కల్పించాలని, అనాదిగా వస్తున్న ఆచారాన్ని పాటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏ మేరకు నిర్ణయం తీసుకుని జీవోను విడుదల చేయాలో చూడాలన్నారు. తిరుమల చరిత్ర చూసుకుంటే యాదవ రాజులే ప్రాకారాలు కట్టింది, ఇవన్నీ కూడా యాదవ రాజులే. కానీ ఈరోజు సన్నిధి గొల్ల రాజుల కాలంలో, హిందూ రాజులు పరిపాలించిన కాలంలో ఈ వంశపారంపర్య ఇది కొనసాగుతూనే ఉంది. ఆ తర్వాత ముస్లింలు పరిపాలించిన కాలంలో కూడా ఈ యాదవులది వంశపారంపర్యంగా కొనసాగుతూ ఉంది. క్రిస్టియన్స్గా ఉన్న బ్రిటిష్ వారు, పోర్చుగీస్ వారు వీళ్ళందరూ పరిపాలించిన కాలంలో కూడా ఈ సన్నిధి గొల్లది వంశపారంపర్యంగా కొనసాగుతూ ఉంది. నివాస ప్రాంతాల్లో బార్ ఏర్పాటు చేయకూడదని మహిళలు చిత్తూరులో ఆందోళన బాటపట్టారు. పాఠశాలలు, కళాశాలలు ఉన్న ప్రాంతంలో బార్ ఏర్పాటుకు అనుమతిచ్చిన ప్రభుత్వ యంత్రాంగం వైఖరిని నిరసిస్తూ ఈరోజు చిత్తూరు నగర శివారులోని 5వ డివిజన్ పరిధిలో ఉన్న కట్టమంచి బైపాస్ రోడ్డులోని త్యాగరాజ నగర్ ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ నిత్యం జనసంచారం ఉండే ఈ ప్రాంతంలో బార్ ఏర్పాటు చేస్తే
అసాంఘిక కార్యకలాపాలు జరిగే అవకాశం ఉందని, దీనిపై జిల్లా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. దగ్గర పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు అధికారులు తెలియాల. వైన్ షాప్ పెట్టడానికి లైసెన్స్ ఇచ్చి కట్టుకోవడానికి మున్సిపల్ వాళ్ళు అప్రూవల్ ఇచ్చినారనేసి వాళ్ళు చెప్తా ఉంటారు. అప్రూవల్ ఇచ్చిన వాళ్ళు ఎవరు, వైన్ షాప్ లైసెన్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరు, ఏ విధంగా ఇస్తారు? వాళ్ళ ఇంట్లో మధ్యలో అయితే ఇస్తారా? పక్కనే స్కూల్ ఉంది, కాలేజ్ ఉంది, ఉపాధి శిక్షణ కేంద్రం ఉంది, టైలరింగ్ యూనిట్ ఉంది, అగరబత్తీల యూనిట్ ఉంది. ఇక్కడ మొత్తం లేడీస్ గా నేర్చుకునేదానికి పోతా ఉంటారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా ఉన్న ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామి ఆలయం వద్ద కొత్తగా ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేశారు. త్వరలో ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న దృష్ట్యా ధ్వజస్తంభం కుంభాభిషేకం కార్యక్రమాల్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. 1.5 లక్షలతో ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుగుంట గురువయ్య నాయుడు దంపతులు పాల్గొన్నారు. ఆలయంలోని అర్చకులు, వేద పండితులు తదితరులు హాజరు కాగా శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమాలను నిర్వహించారు. ఏర్పాట్లను ఏఈఓ మోహన్ పర్యవేక్షించారు. कृष्णाभ्यां स्वाहा अधिरक्ताभ्यां स्वाहा अधिरक्ता बहुरूपाभ्यां स्वाहा नमः बालाज्ञासनाय नमः बालाग्निमूर्तये नमः सदरत्र तरुद्रक्षदिवाय पूजान्वितः इत्यर्थं प्रार्थ्य अग्निहृदयाय स्वाहा इंद्रदये स्वाहा इंसिकाय स्वाहा. మదనపల్లె పట్టణం ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని ఆసుపత్రి అడ్వైజరీ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వాసుపత్రిలో జరిగిన అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విధులకు సక్రమంగా హాజరు కాని మదనపల్లె ప్రభుత్వాసుపత్రి ఈవో శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఏపీవీపీ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ, ఏవో శ్రీనివాస్ విధులకు సక్రమంగా హాజరు కావటం లేదని అన్నారు. సెలవులు పెట్టకుండా విధులకు గైర్హాజరవుతున్నారని దుయ్యపట్టారు. అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లులు మంజూరు చేయాలని కమిటీ ఆదేశించినా 1.25 లక్ష కొర్రెలు పెట్టి పెండింగ్లో పెడుతున్నారని ఆరోపించారు. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆర్ఎంఓలను నిలదీశారు. సూపరింటెండెంట్ రత్నాకర్ మాట్లాడుతూ, కొందరు డాక్టర్లు తమ సొంత క్లినిక్లకు పరిమితమై వైద్య సేవల్లో అలసత్వం వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదివరకే డీసీహెచ్ఎస్ ఏపీవీపీ కమిషనర్ కు ఫిర్యాదు చేశామని అన్నారు. అనంతరం అలాగే ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు పలు అభివృద్ధి పనులకు కమిటీ ఆమోదం తెలిపింది. ముఖ్యంగా పారిశుద్ధ్యం, త్రాగునీరు, మందుల పంపిణీ, డాక్టర్లు, సిబ్బంది నియామకాలపై ఆమోదం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ రామ్మూర్తి నాయక్, కమిటీ సభ్యులు రత్నమ్మ, బోయ కృష్ణమూర్తి, మధు పాల్గొన్నారు. ఆయన సక్రమంగా పనిచేయడం లేదు. హెచ్డిఎస్ కమిటీకి ఏమాత్రం సహకరించడం లేదు. దీనిపైన సూపరింటెండెంట్ గారిని ఏదో విధంగా దానిపైన ఒక యాక్షన్ తీసుకోమని చెప్పాము. దీన్ని సూపరింటెండెంట్ గారిని యాక్షన్ తీసుకోమని చెప్పి కోరినాము. దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అబ్సెంట్, నో సాలరీ విల్ బి గివెన్. ఒకవేళ సీఎల్ పెట్టింటే మేము దానికి సపరేట్గా మార్క్ చేస్తాం. ఒకవేళ డే ఆఫ్ ఇచ్చింటే సపరేట్గా మార్క్ చేస్తాం. లేదా ఏదైనా డ్యూటీ మీద పంపించితే మార్క్ చేస్తాం. మా మార్క్ లేకుండా పోయిందంటే దట్ డే విల్ బి ట్రీటెడ్ అబ్సెంట్. డ్యూటీకి రానట్లే, గైర్హాజరైనట్లే, శాలరీ విల్ కట్ విల్ బి విత్ హెల్ప్ ఫర్ దట్ డే. ఈ విషయాలు ఇంకా ఫర్దర్గా డిస్కస్ చేయాల్సిన విషయాలు ఉన్నాయి, చేస్తాం. అన్ని చిన్న చిన్న విషయాలు, వాటర్ కూలర్ రాటిఫికేషన్ ఉన్నాయి. అవిలాల పంచాయతీ సర్వే నంబర్ 13లో గల 4.5 సెంట్ల వ్యవసాయ భూమి గంగయ్యకు చెందిందని, ఆ భూమిని డిఎన్ఆర్ రాజు అనే వ్యక్తి కబ్జా చేశారని బాధితుడు ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 4.5 సెంట్ల భూమిని కబ్జా చేశారని భూమి యజమాని గంగయ్య పేర్కొన్నారు. గంగయ్యకు తమ తాత గోవిందయ్య ఆధీనంలో ఉన్న భూమిని కొందరు భూ కబ్జాదారులు ఆక్రమించుకున్నారు. గతంలో కూడా ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. రికార్డు పరిశీలించి న్యాయం చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. మాకు జీవనాధారమైన వ్యవసాయ భూమిని అప్పగించి న్యాయం చేయవలసిందిగా గంగయ్య కోరారు. అన్ని రకాల రికార్డులు తమ వద్దే ఉన్నాయని భూమి యజమాని అన్నారు. రెవెన్యూ అధికారులు, పోలీసులు రికార్డు పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. మేము ఆత్మహత్యకైనా గురువు మా కుటుంబ సభ్యులంతా లేదు, మేము ఆత్మహత్య చేసుకోవాలా? ప్రార్థిస్తున్నాం మిమ్మల్ని, మాకు ఏం న్యాయం చేయండి. కబ్జా చేసింది పార్టీ వాళ్ళ, టీడీపీ, వైసీపీ పార్టీ వాళ్ళ? పార్టీ వాళ్ళు కాదు, ఎవరో కబ్జా, టీడీపీ వాళ్ళు ఎవరో మాకు తెలియదు, మాకు తెలియదు, కబ్జాదారులు.
మమ్మల్ని పోతే కొడతారు, రౌడీలు పెట్టుకొని కొడతారు, ల్యాండ్లోకి అడిగి పెట్టలేదు. ఇది హైకోర్టులో కేసు కూడా జరుగుతున్నది. శ్రీకాళహస్తి మండలం అరవకొత్తూరు గ్రామంలో 57 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహ భూమి పూజ ఆహ్వాన పత్రికలను శ్రీ విద్యా స్వరూపానందగిరి స్వామి ఆవిష్కరించారు. శ్రీకాళహస్తి మండలం అరవకొత్తూరు గ్రామంలో వెలిసిన పురాతన పుట్టాలమ్మ ఆలయ ఆవరణంలో అభయాంజనేయ స్వామి భారీ విగ్రహంను ఏర్పాటు చేయనున్నారు. విగ్రహంను 57 అడుగులతో ఏర్పాటుకు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమ ఆహ్వాన గోడ పత్రికలను శ్రీ సుఖ బ్రహ్మాశ్రమ పీఠాధిపతి శ్రీ విద్యా స్వరూపానందగిరి స్వామి ఆవిష్కరించారు. అనంతరం పత్రికలను అందరికీ అందజేశారు. ఈ సందర్భంగా స్వామి విద్యా స్వరూపానందగిరి మాట్లాడుతూ స్వామి నిత్యానంద బాలాజీ ఆధ్వర్యంలో చక్కటి పూజలతో శక్తి స్వరూపిణులకు జీవం పోస్తారని ప్రశంసించారు. ఆయన ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న అభయాంజనేయ స్వామి విగ్రహ స్థాపనకు ఆశ్రమం తరపున 1116 విరాళంగా అందజేశారు. స్వామి నిత్యానంద బాలాజీ మాట్లాడుతూ ఈ క్షేత్ర మహత్యం ప్రకారం అష్టశక్తి నిలయాలు నిత్య పూజలతో క్షేత్ర మహత్యంను పెంచాలని, అందుకే తమ వంతు కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ సభ్యుడు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో భూమి లేని ఎస్సీ ఎస్టీలకు వెంటనే 3 ఎకరాల సాగు భూమిని ఇవ్వాలని దళిత హక్కుల పోరాట సమితి నాయకులు వెంకటరత్న డిమాండ్ చేశారు. దళితుల సమస్యల పరిష్కారం నిమిత్తం ఈ రోజు ఉదయం చిత్తూరులో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటరత్నం మాట్లాడుతూ ప్రైవేట్ రంగంలో దళితులకు రిజర్వేషన్ వర్తింపు కల్పిస్తూ చట్టం తేవాలని, ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులు పూర్తిగా ఈ వర్గాలకే కేటాయించాలని, బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో దళిత హక్కుల పోరాట సమితి నాయకులు నాగరాజన్ తదితరులు పాల్గొన్నారు. దళితులు అడిగిన దానికి వాళ్ళని సాంఘిక బహిష్కరణ చేయడం జరిగింది. వాళ్ళకు పన్నులు ఆపజెప్పడం జరిగింది. ట్యాక్టర్లు పోయడం వల్ల నిలిపేసడం జరిగింది. కౌలుకు చేస్తున్నటువంటి భూములు లాక్కోవడం జరుగుతుంది. ఇంత దుర్మార్గంగా చేస్తా ఉంటే చంద్రబాబు నాయుడు, అదేవిధంగా కేంద్రంలో మోడీ ప్రభుత్వం మోడీ గారు చేస్తా ఉంటే అంతే దళితులంటే అంత చులకనగా ఉందనేసి కూడా ఈరోజు మనకు చూస్తున్నాం. శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో నిత్యావసర సరుకులకు ఇప్పటికీ 10 నెలల కాలంలో 7 సార్లు టెండర్లను పిలిచి ఖరారు చేయకపోవటం వెనుక మతలబు ఏమిటో ఈవో భ్రమరాంబకే తెలియాలని భక్తులు, స్థానికులు విమర్శిస్తున్నారు. శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో నిత్యాన్నదానం, ప్రసాదాల తయారీ తదితర అవసరాలకు ఫల సరుకుల సరఫరా టెండర్ల నిర్వహణ ప్రహసనంగా మారింది. గత 10 నెలల కాలంలో 7 సార్లు టెండర్లను అధికారులు పిలిచినా వాటిని ఖరారు చేయక కుంటి సాకుతో రద్దు చేస్తూ మళ్లీ టెండర్లను పిలుస్తున్నారు. టెండర్ల ఖరారులో నియమ నిబంధనలు సక్రమంగా పాటించక ఉద్దేశపూర్వకంగానే టెండర్లు రద్దు అయ్యేలా అధికారులు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు బాహాటం. ఓవైపు టెండర్లను ఖరారు చేయక లోపభూయిష్టంగా టెండర్లను పిలుస్తూ, మరోవైపు కొటేషన్ల పేర సరుకులను కొనుగోళ్లు చేస్తూ అధిక ధరలను చెల్లిస్తూ శివయ్య ఆదాయంకు గండి కొడుతున్నారన్న ఆరోపణలు బాహాటం. ఈ విమర్శలు, ఆరోపణలకు ఊతమిస్తూ ఇటీవల కాలంలో ధర్మకర్తల మండలి సభ్యులు సైతం ఫల సరుకుల కొనుగోళ్లలో భారీ అవినీతి జరుగుతుందని, అధిక ధరలకు కొనుగోళ్లు చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలు తదుపరి ఓ కాంట్రాక్టర్ సరఫరా చేసిన సరుకుల బిల్లులో 18 లక్షలు కోత వేసి బిల్లును చెల్లించటం గమనిస్తే ఫల సరుకుల్లో ఏ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయో తెలుస్తోంది. బమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ భాగవతం గ్రంథావిష్కరణ కార్యక్రమాన్ని టీటీడీ దేవస్థానం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో బమ్మెర పోతనామాత్య ప్రణీత మహాభాగవతం గ్రంథావిష్కరణ ప్రముఖ కవులు, పండితుల సమక్షంలో జరిగింది. గ్రంథావిష్కరణలో ప్రధాన వక్తగా పాల్గొన్న ప్రముఖ పండితులు సముద్రాల లక్ష్మయ్య మాట్లాడుతూ ఈ మహాభాగవతం గ్రంథంలో ప్రముఖ కళాకారులు బాపుగారు చిత్రించిన చిత్రాలను ముద్రించామని తెలిపారు. ఈ గ్రంథావిష్కరణ సభలో ప్రముఖ పండితులకు, కవులకు సన్మానం జరిగింది. జీవితాలని సార్థకత చేసుకున్నారు. దానికి వారికి ధన్యవాదాలు. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నతాధికారులుగా ఉన్నటువంటి ఎందరో కార్యనిర్వహణాధికారులు ఈ భాగవత ప్రాజెక్టుని పూర్తి చేయడానికి సహకరించారు. ఇది పూర్తి కావడానికి ఇప్పటికి 12 సంవత్సరాలు పట్టింది. ఎందరో త్యాగ ఫలితంగా ఈరోజు ఇది సాధ్యమైంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఎస్సీ ఎస్టీలకు క్షేత్రస్థాయిలో అందాలి. విద్యా, ఉపాధి, సంక్షేమ కార్యక్రమాలపై ఎస్సీ ఎస్టీలు అవగాహన పెంచుకోవాలి. మంత్రి అమర్నాథ్ రెడ్డి. వర్షాలు సమృద్ధిగా కురవాలి. రాష్ట్రం పాడి పంటలతో తులతూగాలి. ప్రభుత్వం చేసే పనులకు శ్రీవారి ఆశీస్సులు మెండుగా ఉండాలి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.
ఐసీసీ ఛాంపియన్ కప్ లో పరాజయం బాధిస్తోంది. 2019 ప్రపంచ కప్ సాధించడానికి శ్రీవారి ఆశీస్సులు ఉండాలి. అన్ని సమస్యలను పరిష్కరించి టీంను బలోపేతం చేస్తాం. టీమిండియా సెలక్షన్స్ చైర్మన్ ఎంఎస్కే ప్రసాద్. పారామెడికల్స్ కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది. కమ్యూనిటీ పారామెడికల్స్ సహకరించాలి. డాక్టర్ సిఎల్ వెంకట్రావుకు సహకరిద్దాం. మెడికల్ విభాగాన్ని పటిష్టం చేద్దాం. డాక్టర్ సుధారాణి పిలుపు. నివాస ప్రాంతాల్లో మద్యం షాపులు మాకొద్దు. మందుబాబుల నుండి రక్షణ కల్పించండి. షాపులను ఏర్పాటు చేయకండి. జిల్లాలో మహిళా సంఘాల డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సిటీ కృష్ణతేజ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.